మార్నింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పి ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం వైరాలో ఉన్నాము. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎఫ్డిఓ గారు అందుబాటులోనే ఉన్నారు. జస్ట్ ఏం లేదు, ఈ ఆఫీస్ మీద కొన్ని రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ అధికారుల పనితీరు సరిగా లేదని చెప్పేసి, ఇక్కడ సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదని చెప్పేసి దాని మీద మేము ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ మీద సిబ్బంది కూడా మేము వచ్చేటప్పటికి మార్నింగే వచ్చాము. ఎవరు సరిగా అందుబాటులో కూడా లేరు. స్టేషన్ ఆఫీస్లో రికార్డ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడం లేదు. అన్నీ మా టీం అంతా కలిసి క్షుణ్ణంగా రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తుంది. ఇది టోటల్గా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి మన ఖమ్మం జిల్లాకు సంబంధించి. 10 మండలాలకు సంబంధించి ఒక 55 సొసైటీస్ కూడా ఉన్నాయి. ఫిషర్మెన్ కమ్యూనిటీ సొసైటీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు ప్రాపర్గా ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. తర్వాత సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళ గైడెన్స్ అవన్నీ ఇవ్వాలి. అవి కూడా ప్రాపర్గా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. లోపల రికార్డ్స్ అవి చూస్తాను, అంత అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి పర్సనల్గా, అవి కూడా వెరిఫై చేస్తాను. ఏదైనా ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇంకోటి మీకు మరొకసారి ఇప్పుడు రిపీట్గా చాలాసార్లు మేము గతంలో కూడా ఇంకోటి ఈ ఎఫ్డిఓ ఆఫీస్ మీద గతంలో కూడా 2022లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అది 50,000 రూపాయలు ఈ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా 50,000 రూపాయలు లంచం తీసుకుంటే 2 అధికారుల మీద కేసు నమోదైంది. బుచ్చిబాబుని అప్పుడు ఎఫ్డిఓ గారు, ఇంకొక సంబంధిత ఆఫీస్ సిబ్బందిని కూడా మేము అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు ఛార్జ్షీట్ వేయడం కూడా జరిగింది. అలానే ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మా 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 దీనికి మీరు నిరభ్యంతరంగా రౌండ్ ద క్లాక్ 24/7 కాల్ చేయొచ్చు. మీ రెస్క్యూకి మేము వస్తాం. మీ పని మీరు చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ పేరు వివరాలు మీకు ఇష్టమైతేనే చెప్పండి, లేకుండా మాకు సబ్జెక్ట్ చెప్పినా సరిపోతుంది. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ చెక్స్ మీరు గమనించారు. మీకు జనరల్గా మీకు ట్రాప్ ఏసీబీ అనగానే మీకు ట్రాపే గుర్తొస్తుంది, లేకుంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని కూడా గుర్తొస్తుంది. కానీ ఏసీబీ పరిధిలో సర్ప్రైజ్ చెక్ కూడా ఒక భాగమే. అది మా డ్యూటీస్లో ఇది కూడా ఒక భాగమే. ఏ ఆఫీస్ యొక్క పనితీరైనా సరిగా లేదు, పబ్లిక్కి అధికారులు సరిగా అందుబాటులో ఉండడం లేదు, అక్కడ బాగా కరప్షన్ ప్రాక్టీస్ జరుగుతుంది, రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ లేదా ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉన్నాయని మీ దృష్టికి వస్తే దాని మీద కూడా ఏసీబీ విచారణ చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. మీరు గతంలో చూసినట్టయితే రీసెంట్గా బిఫోర్ లాస్ట్ మంత్ కూడా మన వైరా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా చేయడం జరిగింది. సో జిల్లాలో ఎక్కడైతే ఏ ఆఫీస్ అయితే పనితీరు సరిగా ఉండదో అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా వాటి మీద మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. వీటి మీద మళ్ళీ రిపోర్ట్స్ సంబంధిత గవర్నమెంట్కి మేము పంపుతుంది, సంబంధిత అధికారుల మీద. కాబట్టి ఈ 1064 మళ్ళీ నా పర్సనల్ నెంబర్, నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981 9154388981. మీరు ఏ టైం అయినా కంప్లైంట్ చేయొచ్చు. మేము ఏ టైం అయినా ఫోన్ అటెండ్ అవుతాము. థ్యాంక్ యూ.